ప్రియతమ మిత్రులు జీపీ స్వామి గారు మరి వారు స్వయంగా ఎటువంటి సపోర్ట్ మరి తండ్రుల్లో తాతల్లో ఎటువంటి సపోర్ట్ లేకుండా వ్యాపారంలో ఎదగడం మాకు చాలా గర్వకారణం. మరి అలాగే ఎప్పుడు కూడా నిరంతరం ఏదైనా ఒక సేవ చేయాలి, ఎవరికో ఒకరికి పనులు మనం పాలు పంచుకోవాలి. మరి నాకు పరిచయమైనప్పుడు తను ఒక మన అంటే ఏ వ్యాపారం అయినా చేయొచ్చు. నేను కూడా వేస్ట్ నుంచి వెల్త్ చేసి తను కూడా చెప్పుకోవడానికి కొందరు సిగ్గుపడతారు కావచ్చు, లేకుంటే ఏదైతారు కావచ్చు, కానీ ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ నడిపి చాలా బ్రహ్మాండమైన విషయం. మరి మన నరేంద్ర మోడీ గారిని చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చిండు, ఒక ఛాయవాళ్ళ నుంచి వచ్చి ఇప్పుడు దేశ ప్రధానిగా ఎదిగారు. మరి తను కూడా ఒక చిన్న వ్యాపారం, అది నిజంగా అది చేయాలనుకుంటే కొంచెం ఇబ్బందే, కానీ అటువంటి దాని నుంచి మరి ఇవాళ ఒక గ్రానైట్, ఒక మార్బుల్ సప్లయర్గా లేకుంటే రకరకాల వ్యాపారాలు చేసుకొని మరి ఒక గర్వకారణంగా తన కాళ్ళ మీద తను నిలబడ్డ వ్యక్తి. తను మా మిత్రుడు కావడం మాకు అందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తూనే ఉన్నా. మరి స్వయంగా ఎదిగిన వాళ్ళను మనం ప్రోత్సహించాలి, ముందుకు తీసుకుపోవాలి, అభినందించాలి. కనుక మేము అందరం కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మా ప్రియమిత్రుడైన స్వామికి మాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిసే అవకాశం వచ్చుడు నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, మరి మామూలుగా మన వ్యాపారం మనం చేసుకొని మనం బతకడము, ఇవాళ రేపు మన అన్నదమ్ములకు హెల్ప్ చేయడమే కష్టమైన పరిస్థితులలో తను ఒక గుడిలో కూడా సేవ చేస్తూనే ఉన్నారు. మరి మా కుల సంఘంలో కూడా సేవ చేస్తూనే ఉన్నారు. మరి విద్యార్థుల సమస్యల మీద ఒక బీసీ విద్యార్థి నాయకునిగా ఉండి విద్యార్థి సమస్యల మీద ఎంత పోరాడాలను, ఎక్కడ దాకా పోరాడాలను, కరీంనగర్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాకా మరి పాల్గొన్నారు. ఎన్నో ఆటుపోట్లు తిన్నారు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తి. మరి ఇవాళ మనం చూసుకుంటే ఇది చాలా కష్టంతో కూడుకున్నది. అయినా కూడా తను ఎప్పుడు కూడా అరే నేను ఇంత పని చేస్తున్నాను భావనతోటి ఉన్నట్టుగానైతే నాకు అనిపించలేదు. నేను ఎన్నో 10-15 సంవత్సరాలకి వెళ్ళి పరిచయం. మరి ఎప్పుడు కూడా అయ్యో నేను ఇంత కష్టపడుతున్నా, నేను ఇంత చేస్తున్నా, నాకు ఇంత గుర్తింపు రాలేదు అని. మరి రాబోయే కాలంలో మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే నిజంగా తనకు ఏదైనా అవకాశం రావాలి, ఏదైనా గుర్తింపు రావాలి ప్రజలల్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆంజనేయ స్వామి మరి బీరప్ప స్వామి అందరి కూడా ఆశీస్సులు వారికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి రాబోయే రోజులలో మరింత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నా. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.